చేయి సమంత విడాకులకి కారణమేంటి? శోభిత ధూళిపాళ్ల వల్లే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారా? సమంత చేలు పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది శోభితయేనా? చైతన్య శోభితల రిలేషన్ తెలిసాకే సమంత అక్కినేని ఫ్యామిలీని దూరం పెట్టిందా? 3 ఏళ్ల తర్వాత శోభితతో పెళ్లికి రెడీ అయిన నాగచైతన్య సమంతని మోసం చేశాడా? సమంత నాగచైతన్య జీవితంలో ఏం జరిగింది? మధ్యలోకి శోభిత ధూళిపాళ్ల ఎలా వచ్చింది? అసలు శోభిత బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆస్తులు ఎంత అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగులో గూఢచారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైన నటి శోభిత ధూళిపాళ్ల. అచ్చ తెలుగు అమ్మాయి అయినా ఈమె మొదట బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అలా తన నటనతో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా పలు అవకాశాలు అందుకుంది. ఇక పొన్నియిన్ సెల్వన్ 2లో కీలక పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో శోభితకి సంబంధించిన కొన్ని అంశాలని మనం తెలుసుకుందాం. శోభిత ధూళిపాళ్ల మే 31 గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది. తండ్రి పేరు వేణుగోపాలరావు, తల్లి పేరు శాంత కామాక్షి. తండ్రి మర్చెంట్ నేవీలో ఇంజనీర్ కాగా తల్లి ఉపాధ్యాయురాలు. చిన్నతనంలో తెనాలిలో కొన్నాళ్లు ఉన్నాక ఆ కుటుంబం వైజాగ్కి షిఫ్ట్ అయింది. అలా శోభిత అక్కడ లిటిల్ ఏంజల్ స్కూల్, వైజాగ్ వ్యాలీ స్కూల్లో చదివింది. ఇక శోభిత చిన్నప్పటి నుండి చదువులో బాగా యాక్టివ్గా ఉండేది. అలాగే వారింట్లో సంస్కృతి సాంప్రదాయాలకి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో శోభిత వైజాగ్లోనే కూచిపూడి నాట్యం కూడా నేర్చుకుంది. ఇక శోభితకి ఒక చెల్లుంది, ఆమె పేరు సమంత. శోభితకి చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలని లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్థిక సలహాదారుగా కావాలని కోరిక ఉండేది. దీంతో చదువుపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఇక కాలేజ్లో చాలా మంది అమ్మాయిలు రణబీర్ కపూర్ని లేదా ఇతర హీరోల్ని చూసి బాగున్నాడు అంటుంటే శోభిత మాత్రం రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, పొలిటీషియన్ శశి థరూర్, చిదంబరంలా స్పీచ్ విని తాను కూడా అలా మాట్లాడాలి అనుకునేదట. అలా వైజాగ్లో +2 పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం ముంబైకెళ్లి ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇక అక్కడ కాలేజ్లో చదువుతున్న టైంలో మిస్ ఇండియా పోటీలకి ఎంపికలు జరుగుతున్నాయి. అయితే శోభితకి అప్పటి వరకు మోడలింగ్ పై, నటనపై అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న ఆమె ఫ్రెండ్ సపోర్ట్తో ఆ పోటీల్లో పాల్గొనాలని డిసైడ్ అయింది. అది కూడా తాను గెలుస్తాననే లక్ష్యంతో పాల్గొనలేదని, కాలేజ్లో అటెన్షన్ తన వైపు తిప్పుకోవాలనే కోరిక మాత్రం ఉండేదని శోభిత ఓ ఇంటర్వ్యూలో గతంలో చెప్పుకొచ్చింది. అలా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా ఫెమినా మిస్ ఇండియా ఆడిషన్స్లో పాల్గొని 2013 ఫెమినా మిస్ ఇండియా సౌత్ టైటిల్ని సంపాదించుకుంది. తర్వాత మిస్ ఇండియా పోటీలో డైరెక్ట్ ఎంట్రీ అందుకొని మిస్ ఇండియా పోటీల్లో 2వ స్థానంలో నిలిచింది. అలా మిస్ ఇండియా పోటీల్లో మిస్ స్టైలిష్ హెయిర్, మిస్ ఫ్యాషన్ ఐకాన్, మిస్ టాలెంట్ అండ్ డిజిటల్ దివాగా నిలిచింది. అయితే శోభితకి ఆ పోటీల్లో పాల్గొనే వరకు నార్మల్ మేకప్ మాత్రమే అలవాటు ఉండేది. అంతేకాదు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనే టైంలోనే డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేది. ఇక ఆ తర్వాత శోభిత కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫోటోషూట్లో పాల్గొంది. ఆ ఫోటోషూట్లో పాల్గొనే వారిలో 2 మాత్రమే కొత్త అమ్మాయిలు, మిగతా వారంతా నటులే. దీంతో మొదట శోభిత భయపడ్డంతో తను భయపడుతున్నట్లు ఫేస్లో కనిపించకుండా జాగ్రత్త పడ్డానని గతంలో తెలిపింది. ఇక ఆ ఫోటోషూట్ తర్వాత శోభిత మెల్లగా మోడలింగ్ వైపు వచ్చి ఫ్యాషన్ షోల్లో పాల్గొనేది. అదే క్రమంలో పలు అడ్వర్టైజ్మెంట్లకి ఆడిషన్స్ ఇవ్వడంతో టైంలో శోభితకి హిందీ అంతగా వచ్చేది కాదు. దీంతో షాంపూ అడ్వర్టైజ్మెంట్కి ఆడిషన్కి వెళ్తే నువ్వు బ్యాక్గ్రౌండ్లో కూడా పనికిరావని ఎగతాళి చేశారు. అయినా శోభిత తన టాలెంట్ని నమ్ముకొని ఉండడంతో కెరియర్ కోసం బాగా ట్రై చేసింది. ముంబైలోని పలు అడ్వర్టైజ్మెంట్ల కోసం ఆడిషన్స్ ప్రకటనల గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. అలా కొన్ని రోజుల తర్వాత కాస్టింగ్ ప్రొడక్షన్స్ డేటాబేస్లో శోభిత డీటెయిల్స్ నమోదు కావడంతో అలా కొన్ని ఆఫర్లు రావడంతో పలు యాడ్స్లో నటించింది. ఇక మోడలింగ్ చేసిన తొలినాళ్లలో రామోజీ గ్రూప్కి చెందిన కలాంజలి యాడ్లోనూ కూడా చేసింది. అయితే తాను మోడలింగ్ చేస్తున్నానని ఇంట్లో చెప్పడంతో తన తల్లిదండ్రుల ముందు టెన్షన్ పడ్డారట. అంటే మోడలింగ్ లేదా యాక్టింగ్కి సంబంధించిన వారు తెలిసినా వారు ఎవరూ లేరని, పూర్తిగా కొత్త రంగం అని ఇంట్లో టెన్షన్ పడ్డారట. కానీ ఏం కాదని శోభిత ఇంట్లో వారిని ఒప్పించిందని తెలిసిందే. ఇక శోభితకి ఖాళీగా ఉన్న సమయంలో టూర్లకు వెళ్లడం, అలాగే కొత్త ప్రాంతాలకి వెళ్లి కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుని ఇంట్రెస్ట్ ఉండడంతో అలా ఒక 10 రోజుల పాటు టూర్లోనే ఉండేదట. అయితే మోడలింగ్ చేస్తున్న టైంలో 2016లో సినిమా కోసం నటీనట్లు కావాలనే ప్రకటన చూసి ఆడిషన్ ఇచ్చేందుకు శోభిత వెళ్ళింది. నిజానికి శోభితకి అక్కడికి వెళ్ళాక కూడా ఏ డైరెక్టర్ కోసం, ఏ సినిమా కోసం ఆడిషన్స్ ఇస్తున్నారో కూడా తెలియదు. కానీ అక్కడ ఒక 45 నిమిషాల పాటు వివిధ స్టిల్స్లో, ఎక్స్ప్రెషన్స్లో ఆడిషన్స్ ఇచ్చింది. అలా మరుసటి రోజే అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేస్తున్న రమన్ రాఘవన్ 2 ఓ సినిమాలో సెలెక్ట్ అయినట్లు ఫోన్ వచ్చింది. దీంతో శోభిత తన ఇంట్లో వాళ్ళకి ఆ సినిమాలో నటిస్తున్నానని చెప్పింది.
కానీ వారికి మాత్రం ఎక్కడో కొంత భయం అనేది ఉండేది. అలా షూటింగ్ రోజున ఏ కాస్ట్యూమ్ వేసుకున్నావని తల్లి అడిగితే మళ్ళీ మాట్లాడతానని చెప్పి పెట్టేసేది శోభిత. ఇక ఆ సినిమాలో శోభిత నటనకి మంచి గుర్తింపు వచ్చింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ గా నామినేట్ అయింది శోభిత. ఆ తర్వాత 3 సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. అక్షత్ వర్మ డైరెక్టర్ గా కళాఖండి సినిమాలో రాజా మీనన్ డైరెక్షన్ లో వచ్చిన శివ్ సినిమాలో అవకాశాలు రావడంతో అందులో చేసింది. ఈ 2 సినిమాల్లోనూ సైఫ్ అలీ ఖాన్ కి పోటీగా నటించింది శోభిత. ఇక శోభిత కళాఖండి సినిమా కోసం 8 కిలోల వెయిట్ గెయిన్ కూడా అయింది. ఆ తర్వాత శోభిత తొలి తెలుగు సినిమా గూఢచారి డెబ్యూ డైరెక్టర్ శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో అడవిశేష్తో నటించింది. ఆ తర్వాత కళాఖండి సినిమా చేస్తున్న టైంలో అడవిశేష్ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పడంతో వెంటనే శోభిత హైదరాబాద్ కి వచ్చింది. అలా స్టోరీ విన్నాక నచ్చి ఈ సినిమాలో చేస్తానని చెప్పింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ లో తారా ఖన్నా పాత్రలో నటించిన శోభితకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 2019లో నెట్ఫ్లిక్స్ లో టెలికాస్ట్ అయిన బర్డ్ ఆఫ్ బ్లడ్ లో శోభిత ఈషా ఖన్నాగా నటించింది. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్లు ఈ సిరీస్ ను నిర్మించారు. అదే ఏడాది మలయాళ సినిమా మూతోన్లో నటించింది. తర్వాత అదే భాషలో కురూప్ సినిమాలో నటించగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక 2019లో బాలీవుడ్ సినిమా ది బాడీలో నటించింది. ఇక వీటితో పాటు హిందీలో హర్రర్ సినిమా గోస్ట్ స్టోరీస్ లో కూడా చేసింది. తర్వాత 2022లో వచ్చిన తమిళ హిట్ సినిమా పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కూడా నటించింది శోభిత ధూళిపాల. ఆ తర్వాత మేజర్ సినిమాలో నటించిన శోభిత తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఇవే కాకుండా మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలోనూ నటించింది. పలు అవార్డులు కూడా అందుకుంది. అయితే శోభిత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 8 ఏళ్లలోనే ఇప్పటివరకు దాదాపు 20 కోట్ల రూపాయల వరకు ఆస్తులు సంపాదించింది. అంటే ఆమె ఒక్క మూవీకి 1 కోటి నుండి 2 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలిసింది. అలాగే ఇతర ఫ్యాషన్ బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ కూడా బాగా సంపాదిస్తుంది. ఇక హైదరాబాద్ లో ఒక ఇల్లు, పలు చోట్ల ఫ్లాట్స్ కూడా ఉన్నాయట. అలా మొత్తం 20 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని తెలిసింది. అయితే ఇదంతా ఇలా ఉంటే కొంతకాలం క్రితం నాగచైతన్యతో లవ్ అఫైర్ అంటూ శోభిత వార్తల్లో నిలిచింది. నిజానికి వీరిద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉండడంతో ఆ వ్యక్తి బర్త్డే సెలబ్రేషన్ సమయంలో వీళ్ళు కలుసుకున్నారు. దీంతో ఆ సమయంలో ఫ్రెండ్స్ గా చైతు శోభితల ప్రయాణం స్టార్ట్ అవ్వగా అది కాస్త లవ్ గా మారింది. కానీ ఈ విషయం వీళ్ళెవ్వరికీ చెప్పకుండా సీక్రెట్ గా నడిపించారు. కానీ కొన్ని ట్రిప్స్ లో వీళ్ళిద్దరూ సేమ్ లొకేషన్ లో దిగిన పిక్స్ వైరల్ అవ్వడం, అలాగే ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని టాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూసింది. దీంతో పలు సందర్భాల్లో శోభితను నాగచైతన్యను ఈ విషయం గురించి అడిగితే ఏదో ఒక విషయం చెప్పి తప్పించుకునేవారు. కానీ వీరి మధ్య ఏదో నడుస్తుందని జనాల నుండి బాగా గాసిప్స్ కూడా వినిపించాయి. అలా మొత్తానికి ఈ రోజు అక్కినేని వారి ఇంట్లో చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ కావడంతో జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పైగా వారి ఎంగేజ్మెంట్ ఫోటోల్ని నాగార్జున షేర్ చేయడంతో ఆ ఫోటోలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక మొత్తానికి శోభిత అక్కినేని వారి కోడలుగా త్వరలో వారి ఇంటిలో అడుగుపెట్టనుంది. ఇక వీరి పెళ్లి ముహూర్తం ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది. అలా ఈ సమయంలో ఆమె బయో గురించి బాగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఇప్పటివరకు శోభిత 20 కోట్ల రూపాయలు సంపాదించుకుంది అని తెలియడంతో ఇప్పుడు నాగచైతన్య ఆస్తుల గురించి కూడా టాపిక్ తీసి ఇద్దరు ఆస్తులను కంపేర్ చేస్తున్నారు. నాగచైతన్య కూడా తన సొంతగా ఇప్పటివరకు 200 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని టాక్ అయితే వచ్చింది. అలా శోభిత చైతన్య కలిపి మొత్తం 220 కోట్ల రూపాయలు ఉందని టాక్ నడుస్తుంది. ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి ఇంకెంత సంపాదిస్తారో చూడాలి. మరి అసలు ఈ విషయంలో సమంత గారు ఏమనుకుంటున్నారో, అసలు మీరేమనుకుంటున్నారు వీళ్ళ ఎంగేజ్మెంట్ గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.